TV7 న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా పెద్దదోర్నల మసీదు ప్రధాన బజార్లోని డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి పడుతోంది. దీనివల్ల పాదచారులు, వాహనచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలోని నమాజ్కు వెళ్లడం సాధ్యపడటం లేదని మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా శాశ్వత పరిష్కారం లేదని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందు మురుగునీరు నిలిచిపోవడంతో ఇంటి నుంచి బయటకు రావటమే కష్టమవుతోందని మత గురువు యూసఫ్ తెలిపారు. తక్షణమే డ్రైనేజీ పునరుద్ధరణ చేపట్టి మురుగునీరు నిల్వ కాకుండా చూడాలని పంచాయతీ అధికారులను ముస్లిం యువకులు యూనస్, అయూబ్, నెహమాత్, రఫీ, జబ్బార్ తదితరులు డిమాండ్ చేశారు. కాలువలు ఎక్కువ వేసాక శుభ్రం చేయాలని ప్రభుత్వ అధికారిని కోరుతున్నాము. శుక్రవారం నమాజ్ పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మురికి కాలువ పొంగి పొర్లుతున్నా పట్టించుకునే నాదేవుడు లేడు. గౌరవనీయులు పంచాయత్ సెక్రటరీ గారికి విన్నపం చేస్తున్నాం. నమాజ్ చదువుకొని చాలా ఇబ్బందిగా ఉంది, మురికి పడితే ఈవో గారు స్పందించి వెంటనే శుభ్రం చేయాలని కోరుతున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं दोरनाला जामिया मस्जिद के करीब इधर ही रहता हूँ। यहाँ पर पानी, ऊपर का पानी ज़्यादा आता है, रोड पर से आगे पड़कर इधर क्या ड्रेनेज में पूरा इधर आ जाता है, पूरा गंदगी ज़्यादा है, नमाज को जाना भी बहुत मुश्किल है। उसका समय कई मरतबा पंचायत में वालों को भी, सेक्रेटरी साहब को भी मिला था, लेकिन वो भी आपको बोलते कि लोग आते नहीं, क्या भी नहीं मिला तो क्या बोला भैया? मिला तो क्या बोला पंचायत सेक्रेटरी में आगे मैं परिष्कार करता हूँ बोली सर, ठीक है, फिर आए नहीं। फिर अगर रिक्वेस्ट करता हूँ उनको, फिर आके देख लो प्रॉब्लम सॉल्व करते उनको मैं उनसे गुजारिश करता हूँ. పెద్ద మసీదు వీధిలో ఈ కాలువలన్నీ, మురికి కాలువలన్నీ బాగా డ్రైనేజ్ మట్టితో నిండిపోవడం వల్ల నీళ్ళన్నీ వచ్చేసి వీధులు వెంబడి వచ్చేస్తున్నాయి. ఆ వీధిలో సిమెంట్ రోడ్డు లోకపోవడం వల్ల రోడ్డు అంతా కూలిపోయి కాలువలన్నీ మూసుకుపోతున్నాయి. దయచేసి ఈ పంచాయతీ వాళ్ళు కానీ, మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, అది పంచాయత్ ఎంఆర్ఓ, ఎంబీఆర్, ఏఈ గారు కానీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సిమెంట్ రోడ్డు వేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కాలువలన్నీ కొంచెం శుభ్రపరిస్తే నీళ్లు రోడ్డు కాలువలు వెంబడిపోతాయి. కాలువలు బాగా మట్టితో డస్ట్తో చేరుకుపోవడం వల్ల అవన్నీ వచ్చేసి వీధుల్లో గొంతుల్లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరంతా కాస్త దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వీధి నుండి ఒక సిమెంట్ రోడ్డు, ఒక 60 మీటర్ల రోడ్డు, అది పెద్ద రోడ్డు కూడా కాదు, 60 మీటర్ల ఉంది కేవలం, ఆ రోడ్డు మరి మురికి కాలువలు బాగా చేయవలసిందిగా కోరుతున్నాము.